మణుగూరు హనుమాన్ ఫంక్షన్ హాల్లో రేషన్ కార్డులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే పాయం చెప్పారు. మణుగూరు మండలంలో 1808 రేషన్ కార్డులు మంజూరు చేశామని ఎమ్మెల్యే అన్నారు. మరో 2198 కుటుంబాలు రేషన్ కార్డులకు నమోదు చేసుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు. అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, నాతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అనుబంధ సంఘాల నాయకులకు, కార్యకర్తలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నేను ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మన గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అక్కడిలో ఉన్నటువంటి అన్ని వర్గాల పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందరికీ అందించాలనేదే మన ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం, లక్ష్యం కూడా. అందులో భాగంగానే ఈ రోజున మరి మీరందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకు సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని, అభివృద్ధి జరుగుతాయి మీరు ఎంతో విశ్వాసం, నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి, మీరు తీసుకొచ్చారు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి, పేద కుటుంబానికి ప్రభుత్వం చేపట్టేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం ప్రతి ఆడబిడ్డకి ఉపయోగపడుతూ ఉంది. నిన్ననే సంబరాలు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి పథకం మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రవేశపెట్టిన పథకం మహిళా సోదరీమణుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. నిన్నటికి మన 18 నెలల కాలంలో 200 కోట్ల మంది ప్రయాణాలు చేసినారు ఆర్టీసీ బస్సుల్లో జీరో బిల్లుతో. దానికి అయిన ఖర్చు 6,000. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.